కింది నుంచి మోసుకొచ్చేసరికి తలపానంతో వచ్చేసి. మొన్న ఆఫర్లో డాడీ నా కోసమే బుక్ చేసింది ప్రింటర్. మామ నైఫ్ తీసుకొని వచ్చి అన్బాక్స్ చేసేద్దాం. వద్దు మా డాడీకి తెలిస్తే తిడతాడు. ఏం కాదులే. డాడీ వచ్చే లోపల మనం ఫాస్ట్ గా అన్బాక్స్ చేసేసి ప్రింట్ తీసేసుకుందాం. బాక్స్ ఓపెన్ చేయగానే మనకి కొంచెం పేపర్ వర్క్ ఉంది. దీని గురించి డాడీ తర్వాత చెప్తా. రావట్లేదే తొందర తీసేద్దాం. ఇంకా బాక్స్ లో ఒక డేటా కేబుల్ అండ్ 3 కలర్ ఇంక్ బాటిల్స్, ఒకటేమో మజెంటా పింక్ అండ్ yellow అండ్ ఇంకొకటి కియాన్, ఇంకొకటి బ్లాక్ అండ్ వైట్ ప్రింట్ అవుట్స్ కోసం ఒక బ్లాక్ ఇంక్, ఇంకొక పవర్ కేబుల్. అయిపోయింది అంతే. ఇంకా బాక్స్ తో మనకి పనిలేదు. ఇంకా ప్రింటర్ ని అన్రాప్ చేసేద్దాం. ఏదైనా కొత్త ప్రొడక్ట్స్ అన్బాక్స్ చేస్తుంటే ఆ మజానే వేరే ఉంటుంది కదా. ఇది ఎప్సాన్ కి సంబంధించిన ఈకో ట్యాంక్ L4260 వైఫై. ఇంకా ఇది స్మార్ట్ ప్రింటర్ కూడా. డూప్లెక్స్ కూడా ఒకటేసారి ప్రింట్ అవుట్ తీసుకోవచ్చు. మహా డాడీ వచ్చినట్టు నేను ఏంది వీళ్ళు డోరేస్ ఏం చేస్తున్నారు? ఏంది షూట్ చేస్తున్నారా ఏంది? అమ్మా ఇది ఎప్సాన్ ప్రింటర్. మొన్న సేల్స్ లో నేను ఆఫర్ లో ఆర్డర్ చేసింది. ఇంత లైట్ వెయిట్ ఉంది ఏంది? ఇదే ప్రింటర్ ఏంది? ఇది ఆల్రెడీ అన్బాక్సింగ్ కూడా చేసేసిరా? జస్ట్ ఏదో అలా ట్రై చేసా. ఇక నువ్వు పక్క జరిగితే మిగతా నేను కంప్లీట్ చేసుకుంటా. సో గైస్ ఇది ప్రింటర్ అయితే ఎప్సాన్ బ్రాండ్ కి సంబంధించింది. ఇది వచ్చేటప్పటికే వైఫై స్మార్ట్. ఈవెన్ మీ మొబైల్ ఫోన్ లో యాప్ ద్వారా కూడా మీరు ప్రింట్అవుట్ అయితే ఇవ్వచ్చు. దీన్ని పక్కకు పెట్టారన్నట్లయితే సాధారణంగా మనకి ఇంక్ ట్యాంక్ ప్రింటర్స్ అన్నిటిలో కూడా డూప్లెక్స్ ప్రింటింగ్ అయితే రాదు. బట్ దీంట్లో మనకి డూప్లెక్స్ ప్రింటింగ్ కూడా ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలన్నట్లయితే ఒకవేళ మీ ఇంట్లో పిల్లల ప్రాజెక్ట్ వర్క్స్ కోసం కావచ్చు, చిన్న చిన్న ప్రింట్అవుట్స్ కావచ్చు, లేదా స్మాల్ ఆఫీసెస్ కావచ్చు, వర్క్ ఫ్రమ్ హోమ్ కావచ్చు, లేదన్నట్లయితే చిన్నపాటి బిజినెసెస్ రన్ చేసే వాళ్ళు ఉంటారు సరా, వాళ్ళందరికీ కూడా పర్ఫెక్ట్ గా ఇది సూట్ అవడం జరుగుతుంది. సో దీంట్లో మీకు ఇది ఆల్ ఇన్ వన్ ప్రింటర్. అంటే ప్రింట్, స్కాన్ అలాగే కాపీ కూడా చేసుకోవచ్చు. ఫిజికల్ ఓవర్ విషయానికి వచ్చారంటే బ్యాక్ సైడ్ మీకు వచ్చేటప్పటికి 2 పోర్ట్స్ రావడం జరుగుతుంది. ఒకటి వచ్చేటప్పటికి పవర్ పోర్ట్, మరొకటి వచ్చేటప్పటికి USB పోర్ట్. సో ఒకవేళ మీరు డెస్క్టాప్ గానీ లేదన్నట్లయితే ల్యాప్టాప్ గానీ దాని ద్వారా ప్రింట్అవుట్ తీసుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే సైడ్స్ అయితే ఏమీ లేదు. బట్ ఫ్రంట్ వచ్చేటప్పటికి మనకి కంట్రోల్ ప్యానల్ అయితే మన ముందు తీసుకొచ్చారు. సో ఇక్కడ పవర్ ఆన్ ఆఫ్ బటన్ తో పాటు హోమ్ బటన్. ఇది వచ్చేటప్పటికి మనకి ఫిజికల్ టచ్, సెన్సార్స్ అయితే ఏముండవు. అండ్ మనకి ఇక్కడ ఒక చిన్న 1.4 ఇంచెస్ కి సంబంధించినటువంటి VGA స్క్రీన్ ని మన ముందు తీసుకొచ్చారు. చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, ముఖ్యంగా మొబైల్ ద్వారా ప్రింట్ చేస్తున్నప్పుడు లేదా ప్రింటర్ యొక్క స్టేటస్ మనం తెలుసుకోవడం కోసం. అలాంగ్ సైడ్ విత్ ఇక్కడ మనకి నావిగేషన్ అలాగే ఓకే బటన్ తో పాటు బ్యాక్ అలాగే రిఫ్రెష్, ఈవెన్ మనకి ప్రింటింగ్ సంబంధించినటువంటి కొన్ని బటన్స్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. ఇక లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పటికి మనకి ఇంక్ ట్యాంక్స్. సో ఈ ఇంక్ ట్యాంక్స్ లోనే మనము ఇంక్ ని అయితే రీఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ ఉండేటువంటి ఈ మెయిన్ ఏదైతే మనం పేపర్స్ ప్లేస్ చేసే ట్రే ఉంటుంది చూసారా, సో ఇక్కడ మనం A4 సైజ్ కి సంబంధించినటువంటి షీట్స్ అయితే మనం ప్లేస్ చేయాల్సి ఉంటుంది. అండ్ దీని మాక్సిమం కెపాసిటీ వచ్చేటప్పటికే 100 పేజెస్. అండ్ ఫ్రంట్ మరొక ట్రేన్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. దీంట్లో అప్ టు 30 షీట్స్ దాకా వచ్చినటువంటి ప్రింట్ అయితే స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఈ కంట్రోల్ ప్యానల్ కూడా మనకి ఫ్లెక్సిబుల్ గా అంటే 45 డిగ్రీస్ యాంగిల్ దాకా ఇదైతే మనకి టిల్ట్ అవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఒకవేళ మీరు నుంచున్నటువంటి పొజిషన్ లో చూసుకోవాలనుకుంటున్నా గానీ సో చాలా ఈజీగా మీరైతే ఆపరేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఏదైనా డాక్యుమెంట్ ని స్కాన్ చేయాలనుకుంటున్నారు అన్నట్టు ఇక్కడ ఉండేటువంటి లిడ్ ఏదైతే ఉందో దీన్ని ఓపెన్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మీరు A4 సైజ్ దాకా పేపర్ ని మీరు ప్లేస్ చేసి దాన్ని స్కాన్ అయితే చేసుకోవచ్చు. ఇక ఈ రెండు కాకుండా ఒకవేళ ఎప్పుడైనా మీరు సర్వీస్ చేసుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే జస్ట్ ఈ కింద ఉన్నటువంటి లిడ్ తో సహా మీరు ఓపెన్ చేశారు అన్నట్లయితే సో ఇందులో దీనికి సంబంధించినటువంటి మెయిన్ మెకానిజం అంతా మనకు కనపడటం జరుగుతుంది. సో ఇక్కడ ఉండేటువంటి పైప్స్ ఉన్నాయి చూసారా, ఆ పైప్స్ సహాయంతోనే మనకి ఇంక్ ట్యాంక్స్ లో నుంచి ఇంక్ అనేది ప్రింటింగ్ హెడ్ కి వెళ్ళడం జరుగుతుంది. అండ్ అక్కడి నుంచే మీ పేపర్ మీద టెక్స్ట్ లేదన్నట్లయితే పిక్చర్ అనేది ప్రింట్ అవ్వడం జరుగుతుంది. ఇన్ఫాక్ట్ ఒకవేళ మీరు రీఫిల్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే ఇక్కడ ఉండేటువంటి క్యాప్ ని ఇట్లా పైకి అన్నారు అన్నట్లయితే ఆటోమేటిక్ గా మీకు ఇది ఓపెన్ అవడంతో పాటు ఇక్కడ ఉన్న లిడ్స్ ని ఓపెన్ చేసి ఆఫ్టర్ ఇంక్ ఖాళీ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరైతే రీఫిల్ చేసుకోవచ్చు. జస్ట్ ఇన్ ద కంఫర్ట్ ఆఫ్ యువర్ హోమ్. బయటికి ఎక్కడికి కాల్ అడుగు పెట్టాల్సిన అవసరం లేదు. వెయిట్ కూడా అరౌండ్ మీకు 4 kgs దాకా రావడం జరుగుతుంది. సో ఫిజికల్ ఓవర్వ్యూ అయితే ఇది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మనకి BK అంటే బ్లాక్ అలాగే yellow, మెజెంతా అలాగే కియాన్ కలర్స్ ని ఫిల్ చేయడానికి మనకు కొన్ని బాటిల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. మళ్ళీ ఒకవేళ ఇవి అయిపోయినాయి అన్నట్లయితే గనక తిరిగి మన మార్కెట్ లో వీళ్ళకి సంబంధించినటువంటి సేమ్ కలర్ కోడ్ ఉన్నటువంటి ఇంక్స్ ని తెచ్చి రీఫిల్ చేసుకోవచ్చు. ఇక దీని రీఫిల్లింగ్ కూడా చాలా సింపుల్. జస్ట్ మీరు ఈ క్యాప్ ని ఓపెన్ చేసి ఇది స్ప్రిల్ ప్రూఫ్ టెక్నాలజీతో మనకు రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు కొంచెం డిఫరెంట్ గా ఒక ప్యాటర్న్ మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ ఈవెన్ మనకి ఇంక్ బాటిల్ మీద కూడా సేమ్ ప్యాటర్న్ ప్రొవైడ్ చేస్తారు. సో కియాన్ దగ్గర కియాన్ ని జస్ట్ మీరు ఇట్లా పుష్ చేస్తే చాలు ఆటోమేటిక్ గా
కింద రీఫిల్ అవడం అయితే జరుగుతూ ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా టేబుల్ మీద ఒక చిన్న డ్రాప్ కూడా పడకుండా సింపుల్ గా మీరే రీఫిల్ చేసుకోవచ్చు. సో దట్స్ ఇట్, ఫిల్లింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో నేను ఇక్కడ పవర్ ఆన్ బటన్ అయితే పవర్ ఆన్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు ఎప్సాన్ అని చెప్పి స్క్రీన్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. సింపుల్ గా ఉంటుంది, అంటే ప్రాసెస్ జరుగుతుందో జరగట్లేదని మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇక్కడ ఫస్ట్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇంగ్లీష్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫినిష్ ద సెటప్ యూజింగ్ విత్ ద స్మార్ట్ ప్యానల్ యాప్ అని చెప్పి అడుగుతుంది. ఒకవేళ మీరు స్మార్ట్ యాప్ లేదు, ఫోన్ లేదు అన్నట్లయితే డైరెక్ట్ గా మీరు ఇందులో కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఎస్ అని కొడుతున్నాను. ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ మనకు రావడం అయితే జరిగింది. ఇక్కడ మీ సెల్ ఫోన్ లో ఉండేటువంటి కెమెరాని జస్ట్ ఆ క్యూఆర్ కోడ్ తోటి స్కాన్ అయితే చేయండి. ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ వెబ్సైట్ కి రీడైరెక్ట్ అయింది. అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ యాప్ స్టోర్ అని కొట్టంగానే ఆటోమేటిక్ గా ఈ ఎప్సాన్ ఏదైతే ఉందో యాప్ డౌన్లోడ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ సింపుల్ గా టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నిటి నేను అగ్రీ చేస్తున్నాను. అండ్ ప్రైవసీ స్టేట్మెంట్ ఓకే కొడుతున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ ద స్మార్ట్ ప్యానల్ అండ్ లొకేషన్ సర్వీసెస్ హలో. అండ్ ఇది ఎట్లాగో వైఫై కనెక్టెడ్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్ గా రౌటర్ కి కనెక్ట్ చేసుకొని డైరెక్ట్ గా మీ మొబైల్ ఫోన్ ద్వారానే మీరు దీని ద్వారా ప్రింట్స్ అయితే తీసుకోవచ్చు. సో ఇక్కడ డైరెక్ట్ గా మీకు వైఫై కనెక్టెడ్ L4260 సిరీస్ అని చెప్పి వచ్చింది కదా, ఎస్ అని చెప్పి మీరు క్లిక్ చేశారు అన్నట్లయితే ఆటోమేటిక్ గా అది ఫస్ట్ ఇనిషియల్ గా బ్లూటూత్ తోటి, ఆ తర్వాత వైఫై తోటి మనకి ఇది కనెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. అండ్ కనెక్ట్ అవ్వడం కూడా చాలా సింపుల్ గా ఇచ్చారు. సో లెట్ రెడీ ఫర్ ద ఇంక్ ఇన్స్టాలేషన్. ఆల్రెడీ నాది అయిపోయింది కాబట్టి నేను కంటిన్యూ కొట్టేస్తున్నాను. కంటిన్యూ. సో ఇక్కడ మనకి సెటప్ అయితే ఆటోమేటిక్ గా కంప్లీట్ అవుతుంది. అంటే లోపల ప్రింటర్ హెడ్ ఏదైతే ఉందో ఇది అలైన్మెంట్ అవ్వటం ఇవంతా కూడా కంప్లీట్లీ ఆటోమేటిక్ గా జరగడం జరుగుతుంది. ఇనిషియల్ గా ఫస్ట్ టైం మాత్రం మీరు ఈ ప్రాసెస్ అంతా చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ దీన్ని మీరు చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీకు కావాల్సినటువంటి పేజ్ ఏదైతే ఉందో సెలెక్ట్ చేసుకొని ప్రింట్ కొడితే చాలు, ఆటోమేటిక్ గా మనకు రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఆల్ ద ట్యాంక్స్ ఆర్ ఫిల్డ్ అని అడుగుతుంది. ఎస్ అని చెప్పి నేను కొడుతున్నాను. సో మొత్తం క్యాప్స్ అన్నిటిని క్లోజ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం ఇన్స్ట్రక్షన్ చేయాలి అనేది కూడా మనకి ఇక్కడ చూడదవుతుంది. లెట్స్ స్టార్ట్ ఇన్స్టాలేషన్ అని చూపిస్తుంది. స్టార్ట్. సో కంప్లీట్లీ ఏఐ ని వీళ్ళు ఈ విధంగా యూజ్ చేయడం జరుగుతుంది. ఎనీవే సింపుల్ గా జస్ట్ మీ స్మార్ట్ ఫోన్ ద్వారానే దీన్ని అయితే కాన్ఫిగర్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, నేను ఎక్కడ ల్యాప్టాప్ గానీ లేదంటే డెస్క్టాప్ ని గానీ యూజ్ చేయట్లేదు. అండ్ ఇక్కడ మీకు కొన్ని సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి. ప్రింటర్ హెడ్ అంతా కూడా ఎలైన్ అవుతుంది. ఇది ఓవరాల్ గా మీకు ఒక 5 minutes లోపలనే కంప్లీట్ అయిపోవడం జరుగుతుంది. సో ఇక ఆలస్యం చేయకుండా దీని ద్వారా కొన్ని ప్రింట్స్ ఇచ్చి దీని యొక్క పెర్ఫార్మెన్స్ కూడా ఎలా ఉంది ఏంటి అనేది ఒక లుక్ అయితే వేసేద్దాం. సో నేను ఇక్కడ A4 షీట్స్ అయితే ప్లేస్ చేశాను. అండ్ ఇక్కడ ఉండేటువంటి ఈ బ్రాకెట్ సహాయంతో దీని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. జస్ట్ ఇప్పుడు మీరు చేయాల్సినటువంటి పని ఏంటి అంటే ఎప్సాన్ కి సంబంధించినటువంటి యాప్ ని ఓపెన్ చేయటం అంతే. నాకు ప్రింటర్ అయితే చూపిస్తుంది కదా, ఇక్కడ ప్రింట్ సెలెక్ట్ చేసుకొని వాట్ కైండ్ ఆఫ్ ప్రింట్స్ యూ వాంట్. ఇప్పుడు ఫోటోని ప్రింట్ చేయాలనుకుంటున్నారా, ఒక ఫోటోని కూడా మనం అయితే ప్రింట్ చేసి చూద్దాం. ఇక్కడ నా డాక్యుమెంట్స్ లో కొన్ని ఫోటోస్ అయితే ఉన్నాయి. సో ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకొని నేను ఇక్కడైతే ప్రింట్ కొడుతున్నాను. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ప్రింటింగ్ కంప్లీట్లీ వైర్లెస్ గా, అంటే ఏ విధమైనటువంటి కంప్యూటర్ లేదా డెస్క్టాప్ లేకుండా. ఇది మాత్రం చాలా హ్యాండీగా ఉంటుంది. ముఖ్యంగా ఎక్కడైనా హరిగా బయటకు వెళ్తున్నప్పుడు నిజంగా కంప్యూటర్ ఆన్ చేసి ప్రింట్అవుట్ తీసి బ్రౌజర్ ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసి ఈ పంచాయతీ ఏం లేకుండా స్ట్రైట్ ఫార్వర్డ్ మీరైతే ప్రింట్ తీసుకోవచ్చు ఫ్రమ్ యువర్ మొబైల్ ఫోన్. ఇది బోత్ ఆండ్రాయిడ్ అలాగే iOS రెండింటికి సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసారు కదా, లెస్ దాన్ ఏ మినిట్ లో ఇక్కడ నాకు ప్రింట్ అయితే రావడం జరిగింది. అండ్ అఫ్ కోర్స్ ఒరిజినల్ ఫోటోకి దీని క్వాలిటీ కూడా పర్వాలేదు, ఆల్మోస్ట్ ఈక్వలెంట్ గా ఉంది. ఇది నార్మల్ రెగ్యులర్ A4 పేపర్ మీద నేను ప్రింట్అవుట్ తీసాను. ఒకవేళ మీరు మీ ఫోటోస్ ని ప్రింట్అవుట్ తీసుకోవాలంటే దానికి సంబంధించినటువంటి సపరేట్ ఫోటో పేపర్స్ ఉంటాయి. సో వాటితోటి మీరు ఇంకా బెటర్ క్వాలిటీ అవుట్పుట్ అయితే తీసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఒక డాక్యుమెంట్ అలాగే ఒక చిన్న ప్రాజెక్ట్ పేపర్ ని కూడా నేనైతే ఇక్కడ ప్రింట్అవుట్ తీస్తున్నాను. సో దీని క్వాలిటీ, ప్రింట్ క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది కూడా చూసేద్దాం. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, స్క్రీన్ మీద మనకి ప్రింటింగ్ అంటే ఏం టాస్క్ జరుగుతుంది అనేది కూడా మనకి ఇక్కడ చూపిస్తా ఉంటుంది. సో ఇది ఒక మంచి విషయం. సో చూసారు కదా, ఈ విధంగా మనకి ఏదైనా డాక్యుమెంట్ కావాలంటే ఆ డాక్యుమెంట్ ప్రింట్అవుట్ కూడా మనకు రావడం జరిగింది. అండ్ అఫ్ కోర్స్ వీటికి సంబంధించినటువంటి మార్జిన్స్ ఇవన్నీ కూడా మీరు మాన్యువల్ గా ఇందులో ఉండేటువంటి యాప్ ద్వారా మీరు అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఈ విధంగా మీకు కావాల్సినటువంటి ప్రాజెక్ట్ ని కూడా మీరైతే ప్రింట్అవుట్స్ తీసుకోవచ్చు. సరే ఇది కూడా కాదు, మీరు మీ ఇంట్లో ఒక చిన్న బిజినెస్ రన్ చేస్తుంటారు. సింపుల్, ఇప్పుడు మీకు ఇది ఒక పేజ్ ఉంటుంది కదా, ఒక కస్టమర్ మీకు తెచ్చిచ్చారనుకోండి, దీన్ని కాపీ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే సింపుల్ మీరు ఇలా ప్లేస్ చేయండి పేపర్ ని. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ కాపీ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు సింపుల్ గా ఓకే కొట్టంగానే మీకు ఎన్ని కాపీస్ కావాలి. సో మీరు ఇక్కడ 2 అలా అప్ టు 99 కాపీస్ తీసుకోవచ్చు. లేదు నేను ఇక్కడ ఒకటే, అండ్ మీకు కలర్ కావాలా బ్లాక్ అండ్ వైట్ కావాలి. ఇప్పుడు నేను కలర్ పెట్టాను కదా, సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, బ్లాక్ అండ్ వైట్ సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఇక్కడ మీరు ఓకే కొడితే సరిపోతుంది. ఆటోమేటిక్ గా మీకు ఇక్కడ 2 సైడెడా లేదనట్లయితే 1 సైడెడా అని చెప్పి మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. నేను ఇక్కడ 1 సైడ్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. కాషన్ బటన్ మార్క్ ఉంది చూసారా, దీన్ని క్లిక్ చేశారు అన్నట్లయితే కాపీయింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఒకవేళ మీది కనుక ఒక చిన్న బిజినెస్ ఉంది అన్నట్లయితే స్పెషల్ గా మీరు కాపీ చేసే మిషన్ ని పర్చేస్ చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ గా మీరైతే దీని ద్వారా ప్రింట్అవుట్స్ అయితే తీసుకోవచ్చు, విచ్ ఇస్ కూల్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది కలర్ అండ్ ఇది వచ్చేటప్పటికే బ్లాక్ అండ్ వైట్. ఇదే పిక్చర్ నేను ఏం చేస్తున్నాను, స్కాన్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ ప్లేస్ చేశాను. అండ్ నా మొబైల్ ఫోన్ లో నేను ఎప్సాన్ కి సంబంధించినటువంటి యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. అండ్ దీంట్లో స్కాన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను.
చేసుకుంటున్నాను. ఇక్కడ ఆటోమేటిక్ గా మీకు రెజల్యూషన్ ఎంత కావాలి, డాక్యుమెంట్ టైప్ ఏంటి, కలర్ కావాలా ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ అంతా చూపించడం జరుగుతుంది. ఇమేజ్ ఎలా కావాలి మీకు, జెపెగ్ గా లేదా టిఫా లేదా పీడిఎఫ్ కూడా, ఈవెన్ డైరెక్ట్ గా మనం పీడిఎఫ్ కూడా ఇందులో నుంచి డైరెక్ట్ గా కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు. నేను జెపెగ్ సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ కొట్టాను అన్నట్లయితే ఆటోమేటిక్ గా ఇక్కడ స్కాన్ అవ్వడం జరుగుతుంది. మనం ఈవెన్ ఇక్కడ ఏ బటన్స్ ని ఆపరేట్ చేయకుండా ఫోన్ ద్వారానే. క్రేజీ కదా. సో ఇక్కడ మీరు చూసారా స్కాన్ అయింది, డైరెక్ట్ గా నా దగ్గరకు వచ్చింది. ఇప్పుడు సెలెక్ట్ చేసుకొని మీరు నెక్స్ట్ కొట్టారు అన్నట్లయితే ఆటోమేటిక్ గా డాక్యుమెంట్ కి ఒక పేరు పెట్టుకొని సేవ్ కొట్టంగానే అది ఆటోమేటిక్ గా మీ గ్యాలరీలోకి సేవ్ అవడం జరుగుతుంది. సో అక్కడి నుంచి మీకు కావాల్సిన వ్యక్తులకి దాన్ని అయితే ఫార్వర్డ్ చేసుకోవచ్చు. సూపర్ కదా. ఇంతేకాదు దీంట్లో ఇదే ప్రింట్ ద్వారా మీరు డ్యూప్లెక్స్ ప్రింటింగ్ కూడా అయితే తీసుకోవచ్చు. సో నేను ఇక్కడైతే ప్రింట్ కొడుతున్నాను. సో ప్రింట్ డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో నాకు కావాల్సినటువంటి డాక్యుమెంట్ ఏదైతే ఉందో నేను సెలెక్ట్ చేసుకొని ఈ పేజెస్ ని పేపర్ సైజ్ A4 అండ్ ఇక్కడ పేజ్ రేంజ్ అండ్ 2 సైడ్ ప్రింటింగ్ ఉంది చూసారా, ఇక్కడ మీరు సింపుల్ గా టైప్ చేసుకోండి. అంటే మీరు ల్యాండ్స్కేప్ గానా పోర్ట్రేట్ గా చేస్తున్నారా అనేది సెలెక్ట్ చేసుకోండి. జస్ట్ మీకు ఇక్కడ ఎన్ని కాపీస్ కావాలో అక్కడ సెలెక్ట్ చేసుకొని జస్ట్ స్టార్ట్ కొట్టారు అన్నట్లయితే ఇప్పుడు మనకి ఇది డూప్లెక్స్ గా ప్రింట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నాకు పేజ్ ప్రింట్ బయటకు వచ్చింది, మళ్ళీ ఆటోమేటిక్ గా వెనక్కి వెళ్ళిపోయింది చూసారా. యూజువల్ గా మనం మళ్ళీ పేజ్ తిప్పి ఈ ట్రేలో ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా సెకండ్ సైడ్ కూడా ప్రింట్ అయి వచ్చింది. హియర్ ఫ్రంట్ అండ్ బ్యాక్. ఈ విధంగా మీరు రెండు పక్కల ప్రింట్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఈ ప్రింటర్ ని కేవలం మీ మొబైల్ ఫోన్ ద్వారానే కాదు, డైరెక్ట్ గా మీరు కమ్యూనికేషన్ పోర్ట్ ద్వారా మీరు కంప్యూటర్ కనెక్ట్ చేసి ఈవెన్ కంప్యూటర్ ద్వారా కూడా మీరు ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఇంతేకాదు దీంట్లో మీకు వచ్చేటప్పటికి వీళ్ళు హీట్ ఫ్రీ టెక్నాలజీని యూజ్ చేస్తూ ఉంటారు. సో దట్ మీకు ప్రింటర్ లో ఎక్కడ వార్మ్ చేయాల్సిన అవసరం లేదు ప్రింట్ అవుట్ వచ్చేటప్పుడు. సో లెస్ పవర్ ని కన్సూమ్ చేయడంతో పాటు మనం ఇలాంటి ఇంక్ బాటిల్స్ ని యూజ్ చేస్తాం కాబట్టి మళ్ళీ రీఫిల్ చేసుకోవడానికి సెపరేట్ గా మనం క్యాటరేజ్ కొనాల్సిన అవసరం లేదు కాబట్టి బడ్జెట్ ఫ్రెండ్లీతో పాటుగా ఇది ఈకో ఫ్రెండ్లీ కూడా. ఇక దీని ప్రైసింగ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇది వేరీ అవుతుంటుంది. మొన్న బిగ్ బిలియన్ డే సేల్స్ లో నాకు వచ్చేటప్పటికి అరౌండ్ 18,000-19,000 రూపాయలు ఏమో పడ్డది విత్ కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని. యాజ్ ఆఫ్ నో మళ్ళీ 22,000 రూపీస్ అయింది. అండ్ ప్రైస్ అనేది ఫ్లక్చుయేషన్ అవుతూ ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఆ బడ్జెట్ కి నాకు అంతకన్నా తక్కువ కూడా ప్రింటర్స్ దొరుకుతాయి కానీ డూప్లెక్స్ ప్రింటర్లు ఆ కాస్ట్ లో నిజంగా క్రేజీ డీల్ అని అంటాను. ఇక దీని వారంటీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక మీకు 30,000 ప్రింట్స్, ఇట్లా మీరు ఎన్ని ప్రింట్స్ అయితే తీసుకుంటారో 30,000 ప్రింట్స్ లేదా 1 year వారంటీ అయితే యాజ్ యూజువల్ గా అన్ని బ్రాండ్స్ ప్రొవైడ్ చేసినట్లే వీళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఎనీవే ఈ ప్రొడక్ట్ సంబంధించిన లింక్ ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.